యాదగిరిగుట్టలో ముగ్గురు మైనర్ బాలికలపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురు నిందితులతో పాటు లాడ్జీ యజమానిని అరెస్ట్ చేశారు. అల్వాల్కు చెందిన ముగ్గురు బాలికలతో యువకులు పరిచయం పెంచుకున్నారు. యాదగిరిగుట్టకు దైవ దర్శనమని నమ్మించి వారిని అక్కడికి తీసుకెళ్లారు. అక్కడ దర్శన అనంతరం బాలికలను ఒక లాడ్జిలోకి తీసుకెళ్లి వారిపై అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం బాలికలను హైదరాబాద్లో వదిలి యువకులు పారిపోయారు. పిల్లలు రాత్రంతా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వారిని నిలదీయగా బాలికలు జరిగిన విషయాన్ని తమ తల్లిదండ్రులకు వివరించారు. దీంతో తల్లిదండ్రులు అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి ముగ్గురు యువకులను మరియు లాడ్జీ ఓనర్ను అరెస్ట్ చేశారు. ఈ ఘటన యాదగిరిగుట్టలో తీవ్ర కలకలం రేపింది. అబ్బాయిలు మరియు మైనర్ అమ్మాయిలు స్కూల్కి వెళ్తామని చెప్పి స్కూల్కు బతుకమ్మ పండుగ అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ముగ్గురు మైనర్ అబ్బాయిలు కలిసి మేజర్ అబ్బాయిలు కలిసి యాదగిరిగుట్టకు రావడం జరిగింది. వచ్చి దేవుని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ లోకల్ ఒక లాడ్జ్లో రూమ్ తీసుకున్నారు ఇండివిజువల్గా. వాళ్ళు ఆ లాడ్జ్ ఓనర్ ఎటువంటి వాళ్ళ ఏజ్ పత్రాలు చూడకుండా వాళ్ళకి లాడ్జ్ ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళు ఇక్కడ ఈ లాడ్జ్లో స్టే చేసి వాళ్ళు శారీరకంగా కార్యక్రమాలు పాల్గొన్న తర్వాత ఇంటికి పోయినారు. ఇంటికి పోయిన తర్వాత ఆ పిల్లలు వాళ్ళ తండ్రులకు చెప్తే అప్పటికే వాళ్ళు మిస్సింగ్ కేసు ఒకటి అల్వాల్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయింది. దాని మీద దర్యాప్తులో భాగంగా ఇక్కడంతా ఎంక్వైరీ చేసినారు. ఇన్వెస్టిగేట్ చేస్తే ఈ లాడ్జ్ ఏదైతే లాడ్జ్ ఉన్నాడో అతను ఒక మైనర్లకు రూమ్ ఇవ్వడం అంటే